మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు చాలా అనుకున్న సమయంలో చేయడానికి అధిక శ్రమతో ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులని చక్కగా నిర్వర్తించుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సమయానికి అందరి యొక్క సహకారంతో, మీ యొక్క ఆత్మబలంతో, దైవ కృపతో అనుకున్న పనులని సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, నిద్రలేమి, అలసట, ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, వారితో కలిపి కొంత ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు. ప్రయాణాల సమయంలో వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక ఆదాయాన్ని పొందుతారు. ఎదురు చూస్తున్న విషయంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. దూరాన్ని ప్రదేశం నుంచి చక్కటి వర్తమానాలు అందుకుంటారు. సమావేశాల్లో పాల్గొంటారు. వ్యక్తిత్వం చాలా వరకు మీరు కోరుకున్న విధంగా మీరు మలచుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రమ, ప్రయాసలు ఉన్నప్పటికీ పట్టుదలగా అనుకున్న పనులు నిర్వర్తించడానికి మీ కష్టంగా ఉన్నప్పటికీ పనులు సకాలంలో నిర్వర్తించడానికి అధిక శ్రమతో పనులు చేసి దాన్ని చక్కటి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెరుగుతుంది. చురుకుగా, ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ప్రయోజనాల కొరకు ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ప్రయాణాలు కూడా విద్యాపరమైన ప్రయాణాలు కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఏదైనా కాన్ఫరెన్సులు కానీ, లేకపోతే ఏదైనా దూర ప్రదేశాల్లో వృత్తులు ఏదైనా డిప్యుటేషన్ మీద వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం కానీ, ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులు సమయానికి మీకు లభ్యమవుతాయి. కాబట్టి ఎంతటి పనినైనా చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం వల్ల కావచ్చు, అనుకోకుండా పనులు నిలుపుదల మొదలైన వాటి వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. అంతేకాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ వారికి కానీ, లేకపోతే ఏదైనా ఆకస్మిక ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు కొన్ని కొత్త అవకాశాలు లాంటివి అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఏదైనా ఎక్కడైనా డిపాజిట్ చేసిన ధనానికి సంబంధించిన విషయాల్లో వాటికి, అంటే ఎక్కడైనా ఏదైనా ధనాన్ని మీరు పెట్టితే దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆదాయం కొంతవరకు పెరుగుదల కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు చేసే ప్రయత్నాలు, మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యాపారానికి, అలాగే దాంతోపాటుగా మీరున్న కెరీర్ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రాబోయే సమయానికి ముందుగానే ఏదైనా ప్లాన్ చేసి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడదాం అనుకున్న దానికి శ్రీకారం చుట్టడానికి, ఏదైనా ఒక మంచి అకేషన్లో పాల్గొనడానికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు. రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది.
అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో రుణాలు ఇచ్చేటప్పుడు కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని మొదలైన వాటిని నిరోధించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లోనూ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు రెండింటినీ మేనేజ్ చేసుకునే విషయంలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయానికి సంబంధించి కానీ కొంతవరకు ఖర్చులు అనేవి ఉండడం అనేది, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ముందుగా వాటిని నియంత్రించుకుంటూ యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే సహాయ సహకారాలు అనేవి ఒకటి. అంతేకాకుండా వ్యాపార విస్తరణ కొరకు కానీ వ్యాపార భాగస్వామితో మీ యొక్క డిస్కషన్స్ కానీ మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు కానీ పెద్దల యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కానీ కొంతవరకు మీరు కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కానీ విద్యార్థులకి నూతన వసతి అంటే హాస్టల్ వసతుల కొరకు చేసే ప్రయత్నాలు రాబోయే సమయానికి కానీ కొంత వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఎఫర్ట్స్ అంటే మీ సామర్థ్యానికి సంబంధించి మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటారు. చేద్దాం అనుకున్న కార్యక్రమంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులు, మిత్రుల సహకారంతో సమయానికి పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా శత్రువుల మీద విజయం సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్రాత పరీక్షల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, అలాగే కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారంతో ఇంతవరకు మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీ మిత్రులుగా మారే అవకాశం లాంటిది కనబడుతుంది. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి చక్కగా మాట్లాడి మృదువుగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే గృహంలో మీ యొక్క పెద్దలతో మీరు మాట్లాడి తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు ముఖ్యంగా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మాటల వల్ల కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ సొంత కుటుంబీకులతో వీలైనంతవరకు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనప్పటికీ కూడా చక్కగా మాట్లాడి పనులు నిర్వర్తించుకోవడానికి మాత్రం మీరు ఈ రోజున చాలా గట్టిగా కృషి చేస్తారు. అంతేకాకుండా రైటింగ్ వర్క్స్లో ఉండేవాళ్ళు ఎవరన్నా కవులు కానీ వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సంతానం కూడా మీతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు.